హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొత్తానికి మా దర్శనం అయితే బాగా జరిగిందండి. కొంచెం టెన్షన్ పడ్డాము, ఎందుకంటే మేమేమో స్టెప్స్ అయితే మార్నింగ్ 11కి స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 4:30, 5 అట్లా అయిపోయింది. కాబట్టి మాకు దర్శనం వచ్చిందే 5కి. మేము 5కి అనుకున్నాము, మళ్ళీ స్టెప్స్ ఏం లేదు, కానీ బొట్లు పెట్టుకుంటే ఎక్కేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఎట్లా ఏంటని టెన్షన్ పడ్డాము. తర్వాత మా వాళ్ళు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత రూమ్ దగ్గర వాళ్ళని అడిగితే, సో మీకు టికెట్ ఉంది కాబట్టి 24 అవర్స్ వరకు అయితే ప్రాబ్లం లేదు అని చెప్పారంట. సో రూమ్కి వచ్చి చక్కగా గంట రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. దర్శనం కూడా బాగా జరిగింది. మాకు 5 కాబట్టి మేము వెళ్ళి ఇదంతా అయ్యేసరికి నాకు తెలిసి 8కి అట్లా స్టార్ట్ అయ్యాము. మాకైతే 5 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. మిగతా వాళ్ళకి సర్వదర్శనం వాళ్ళకైతే 20 అవర్స్ పట్టింది. మేమైతే ఇక సమ్మర్ హాలిడేస్ కదా, నాకు తెలిసి అందుకనే లేట్ అని అయితే అనుకుంటున్నాను నేను. మొత్తానికి ఎనీవేస్ మా దర్శనం అయితే బాగా జరిగింది. జనాలు కూడా బాగా అయితే ఉన్నారండి. మేము వెళ్ళిన 2 డేస్ అయితే మేము అక్కడే స్టే చేసాము. నైట్ అయితే దర్శనం చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం అక్కడ మాకు రూము, మేము టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి అక్కడ ఫోన్ తీసుకొని వచ్చి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే నేను ఎక్కువైతే తీయలేదు, కొన్ని తీసాను. మ్యాక్సిమం నేను మొత్తం అయితే లైవే చేశాను. ఇదైతే ఈ టైం అయితే 2, 3 అవుతుంది నాకు తెలిసి మార్నింగ్. ఇది ఈ టైంలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారు అనేసి నేనైతే లైవ్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో అయితే. రూమ్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము మళ్ళీ అక్కడ అలా అవన్నీ అంటే వాళ్ళు నందు కూడా పడుకుంది, సో ఇంకా లడ్డూలు కూడా తీసుకోలేదు అనేసి ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది ఫోన్ తీసుకొని. ఈయనేమో లడ్డూస్ కోసం వెళ్ళారు తీసుకోవడానికి, నేనేమో సరే వీడియో తీసుకుందాం అనేసి వచ్చిన. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అనేసి. ఇక్కడ చూడండి చాలామంది అయితే ఇక్కడే పడుకున్నారు సైడ్కి. కానీ చాలా పీస్ఫుల్గా, ఇంత ప్రశాంతంగా బాగుంది. ఇంత సమ్మర్ నేనైతే ఇంత ఎట్లుంటుందా అనుకున్నా, కానీ చాలా బాగుంది కూల్గా. నేను ఇక వీడియో తీసుకుంటుంటే చూడండి వాళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు. ఇక్కడైతే అందరూ ఇక్కడే పడుకున్నారండి. నైట్ వ్యూ అయితే బాగుంది. నేనైతే నెక్స్ట్ అంటే మేము నైట్ అక్కడ స్టే చేసాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి కూడా వెళ్ళి వేసి అది కూడా వీడియో తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను లైవ్ పెట్టాను, లైవ్ వెళ్ళి చూడండి ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుంది, మార్నింగ్ అయితే ఎలా ఉంది అనేసి. ఇక్కడైతే వాళ్ళైతే నాకైతే చక్కగా అనిపించారు చూడడానికి, అందరూ వైట్ శారీలో బాగున్నారు. అందుకనే ఇది ఒక చిన్న వీడియో అయితే తీశాను. కొద్దిసేపు అయితే ఆపారు మరి దర్శనానికైతే, సో అందుకనే ఇంత ఖాళీగా ఉంది. ఇక్కడైతే అందరైతే వచ్చేసారు, ఇక్కడ వరకు ఉన్నారు, వీళ్ళైతే వచ్చేసిండ్రు అందరూ. చూసారు కదా, ఇక్కడైతే ఒక కొలను కూడా ఉంది. మార్నింగ్ అయితే ఉంటారేమో, ఇది ఇప్పుడు ఈ టైం కాబట్టి ఎవరు లేరు. మార్నింగ్ వద్దాం అనుకున్నాము కానీ ఇక మార్నింగ్ మేము లేచి వచ్చేసరికి ఇంకా టైం సరిపోలేదు. అటు కొంచెం షాపింగ్ ఉంటే పిల్లల బొమ్మలకి అటు వెళ్ళాము. అక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎంతసేపు లైవ్ తీద్దామన్న ఇదిలోనే ఉన్నాను నేను. సో వీడియో తీయడం అయితే కుదరలేదు. ఈ కొన్ని అయితే అది ఆ టైంలో వచ్చాను కాబట్టి తీశాను. ఇది కూడా ఎందుకో చిన్న వీడియో తీశాను, కానీ ఎంతకి లైవ్ తీద్దాము, లైవ్ అయితే బాగుంటుంది కదా, చూస్తారు కదా అనుకున్నాను నేను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా పేజీలోకి వెళ్ళి లైవ్ అయితే చూడండి. నేనైతే ఆ 2 డేస్ అయితే లైవ్లు పెట్టాను. అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ కూడా పెట్టాను, అక్కడ ఎక్కడెక్కడ షాపింగ్ బాగున్నాయి అనేసి. మనకి గుడి దగ్గరలోనే మంచిగా ఉన్నాయండి షాపింగ్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకు పక్కన స్ట్రీట్లోనే ఉంటుంది, ఇక్కడ పక్కన గుడి దగ్గరలోనే. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అసలు లైవ్లోకి వెళ్ళి చూడండి. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది కదా, మేమైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఈ రూమ్ అయితే ఇక వేకేట్ చేసేస్తున్నాము.
కింద కూడా రూమ్ తీసుకున్నాము ఆల్రెడీ. మళ్ళీ అటు ఇటు ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ పైకి కూడా పైన ఒకటి కింద ఒకటి అయితే తీసుకున్నాము, అందరం ఉన్నాము అనేసి. ఇక్కడ సాంబార్ రైస్ పెడుతున్నారు అనేసి ఇంకా అక్కడ రైస్ తినేసి అయితే మేమైతే వెళ్ళిపోయాం. రైస్ అయితే చెప్పాలండి చాలా బాగుంది అసలు. మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోదు. నందు ఏమో గోల్ చేస్తుంది ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి అని. సరేలే అని బ్లూ ల్యాండ్ ఉంది కదా, సో బ్లూ ల్యాండ్ తీసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాము. సో ఇంకా టైం అవుతుంది మరి ఎందుకులే అనేసి వెళ్తున్నాం. ఇదే టైంకి ఇక్కడ భోజనం ఇక్కడ పెడుతున్నారు. సో సాంబార్ రైస్ అనేసి ఇక్కడైతే ఆగాము. చాలా చాలా బాగుంది. నందు వాళ్ళ చెల్లి కూడా అయితే తిన్నారండి. ఒకసారి మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు, మామూలుగా మనమైతే అక్కడికి వెళ్తాం కదా వెంగమాంబ సత్రానికి, అక్కడ లేకపోతే ఒకసారి ఇట్లా ఇక్కడ అక్కడక్కడ ఇవి కూడా పెడతా ఉంటారు ఫుడ్. ఒకసారి ఇక్కడ కూడా టేస్ట్ చేయండి. అలాగే నందు ఇంకా వాళ్ళ చెల్లి చూశారు కదా, నందు ఇంకా వాళ్ళ నాన్న అనుకుంటూ వాళ్ళ నాన్న చుట్టే తిరుగుతుంది. నందునే అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో, కానీ ఇంకా నందు వాళ్ళ చెల్లి కూడా అంతే, ఇంకా నాన్న అనుకుంటుంది కూడా అట్లనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న చుట్టే. కొన్ని వీడియోలు అయితే నేను తీసాను, షేర్ చేశాను. కొన్ని మీరైతే చూడండి. నందు వెళ్ళేటప్పుడు కూడా ఎగురుకుంటూ వెళ్తూ ఉంది వాళ్ళ నాన్నతో పాటు. ఇది కిందకు వచ్చిన తర్వాత మేము ట్రైను 10కి అనమాట ట్రైను. సో అటు ఇటు వెళ్ళేసి ఇంకా ట్రైన్కి అయితే వెళ్తున్నాము, టైం అవుతుంది అనేసి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అనేసి నేనైతే వీడియో అయితే తీసాను నేను. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నందు నందన ఛానల్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నందన ఛానల్.